ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హలో అండి, నమస్తే. నేను గీతాంజలి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ హైటెక్ సిటీ ఏరియాలో షూట్ చేద్దామని ఒక చిన్న వీడియో ఉంటే వచ్చాము మా టీం అంతా కలిసి. అయితే టైం ఏమో ఇప్పుడు 11:35 అవుతోంది. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఎర్లీ మార్నింగ్ షూట్కి వచ్చేసాం. ఇప్పుడు ఎటు కానీ టైము 1:30 అయితేనే కానీ మనకి రెస్టారెంట్స్ ఏవి ఉండవు. ఎలా అని చెప్పి ఒకసారి నా ఫ్రెండ్కి కాల్ చేశాను. సో ఏంటి అని అంటే, ఏం అవసరం లేదు, లంచ్ టైం దాకా వెయిట్ చేయక్కర్లేదు, 11:30కి ఒక రెస్టారెంట్ ఓపెన్ అయిపోతుంది, వెరీ స్పెషల్ డిషెస్ ఉంటాయి అక్కడ అని చెప్పింది. ఇంకెక్కడ తారా సౌత్ ఇండియన్ కిచెన్లో అట. ఇక చెప్పడం ఆలస్యం, వెయిట్ చేస్తామా? బ్రంచ్ అటు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, డైరెక్ట్ లంచే కాబట్టి వచ్చేసాను అటాక్ చేసేద్దామని. సో ఇక్కడ చాలా స్పెషల్ డిషెస్ అని విన్నాను. తారా సౌత్ ఇండియన్ కిచెన్లో వస్తాం, అదే ప్లేస్లో నేను ఉన్నాను. అడ్రస్ కూడా క్లియర్గా చెప్తున్నాను. హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, అక్కడ జస్ట్ క్రీమ్ స్టోన్ ఇంకోటి కనిపిస్తుంది మనకు. ఆ పైన 5th ఫ్లోర్లో తారా కిచెన్ ఉంది. సో వచ్చేయచ్చు మీరు కూడా. ఫస్ట్ ఇక్కడే మాట్లాడుకుంటే ఎలా, బాగా ఆకలిగా ఉంది. నేను నా టీం అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. వెళ్దామా మరి? చలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వావ్, అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. బట్ నేను ఆన్ ద వేలో ఉన్నాము. యాక్చువల్లీ శిల్పారామం దగ్గర శిల్పకళా వేదిక ఈవెంట్ అయితే వచ్చాము. అక్కడ మాకు చెప్పారనమాట, తారా చాలా బాగుంటుంది, ఇక్కడ చాలా అద్భుతమైన డిషెస్ ఉంటాయని చెప్పారు. అండ్ నేను కింద బోర్డు దగ్గర చూసాను, పులావ్ ఫెస్టివల్. అంటే యాక్చువల్లీ ఎవ్రీ మంత్ వన్ పులావ్ ఫెస్టివల్ ట్రై చేస్తున్నాం. లాస్ట్ మంత్ వచ్చేసి తాళీ చేసాము, ఈ మంత్ వచ్చేసి పులావ్ ఫెస్టివల్, ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేసి ఇంకొకటి థీమ్. అంటే ఎవ్రీ మంత్ వన్ థీమ్ తోని ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఓకే ఓకే. అంటే ఎలాంటి పులావ్స్ ఉంటాయి మీ దగ్గర? మన దగ్గర పులావ్స్ వెజ్, నాన్ వెజ్ లో చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్. మటన్ లో మనకి స్పెషల్ గా నల్లిగోష్ పులావ్, నల్లిగోష్ బిర్యానీ, ఫిష్ లో చేప ఇగురు పులావ్, చేప ఇగురు బిర్యానీ కొత్తగా ఉంది. ఓకే. చికెన్ లో వచ్చేసి గోంగూర ఫ్లేవర్ తోని గోంగూర చికెన్ పులావ్. అండ్ మాకు కొంచెం స్పైసీ లెవెల్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే పచ్చిమిర్చి ఉన్నది మన దగ్గర, పచ్చిమిర్చి చికెన్ పులావ్. అన్ని పులావ్స్ ఏదో మామూలుగా అయితే 2-3 నేను విన్నాను, నేను టేస్ట్ చేశాను అంతే. ఇన్నైతే నేను టేస్ట్ చేయలేదండి, కొంచెం కొత్తగా ఉన్నాయి. సో మీరు ఏది సజెస్ట్ చేస్తారో, ఏది తినమని చెప్తాను? ఎందుకంటే సుమన్ టీవీ నుంచి ఇలా రకరకాల ప్లేసెస్ కి నేను వెళ్తూ ఉంటాను, అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఫుడ్ ఎప్పుడు టేస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నాకు స్పెషల్ గా చెప్పారు, వెళ్ళండి తారాలో చాలా బాగుంటుంది అని చెప్పి. సో ఇక్కడ స్పెషల్ ఏవైనా మా కోసం మీరు తీసుకొస్తే నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మా ఆడియన్స్ కి చెప్పేస్తాను. మనకి బోన్లెస్ చికెన్ వచ్చేసి గద్వాల్ కోడి పులావ్ వస్తుంది విత్ ఆమ్లెట్ తో వస్తుంది. గద్వాల్ ఎక్కడో కనెక్ట్ అవుతుంది, మా అత్తగారు రండి. గద్వాల్ కోడి పులావ్ విత్ మీకు ఆమ్లెట్ తో వస్తుంది. అండ్ బోన్లెస్ చికెన్ వస్తుంది. అండ్ లెగ్ పీసెస్ కావాలంటే మనకి అజంతా కోడి పులావ్ ఉన్నది. ఓకే. సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, మొత్తం ఎన్ని రకాల పులావ్స్ ఉన్నాయి? మన దగ్గర వచ్చి 40+ ఉన్నాయి మేడం. ది పులావ్ ఫెస్టివల్ 40+ వెరైటీస్ ఉన్నాయంట, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ లో, స్టార్టింగ్ ఫ్రమ్ 1st May. సో కరెక్ట్ టైంకి వచ్చాను అనమాట అయితే. సో మీరు చెప్పినవి కేవలం తక్కువ వెరైటీస్. వెజ్ పులావ్స్, నాన్ వెజ్. వెజ్ ఇలా పక్కన పెట్టేద్దాం, నాన్ వెజ్ వైపు చూద్దాం ప్రస్తుతానికి. బట్ మీకు వెజ్లో కూడా వెరైటీస్ చెప్తాను చూడండి. ఉలవచారు, హోమ్ స్టైల్ అంట, ఆవకాయి, అలాగే పచ్చిమిర్చి, పనీర్, కాజు పనీర్, గోంగూర పనీర్, పల్నాడు పనీర్, గుత్తి వంకాయ, పుట్టగొడుగులు, పనసపట్టు. వా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. ఇక నాన్ వెజ్ మీరు చెప్పిన వాటిలో అయితే గద్వాల్ కోడి పులావ్, అది బాగుంది, అది తీసుకురండి. మాంసం, పప్పుచారు, పులావా? ఓకే. మటన్. ఓకే, ఇది తీసుకురండి. మాంసం, పప్పుచారు, పులావ్. అంటే ఎప్పుడు టేస్ట్ చెయ్యనివి, వెరైటీగా ఉన్నవే చూద్దాము. సో ఇవి తీసుకురండి. ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? మార్నింగ్ స్టార్ట్ చేసేస్తాం. ఎలా కిచెన్ టైం వచ్చేసి మనకి 11:30 వరకు ఫుడ్ రెడీ అయిపోతుంది. 11:30 కల్లా రెడీ అయిపోతుంది. రెస్టారెంట్ స్టార్ట్ అయిపోతుంది. 11:30 టు నైట్ 11 o'clock కంటిన్యూగా ఉంటుంది. అదే ఈవినింగ్ బ్రేక్ ఉండదు? బ్రేక్ లేదు.
ఇదేదో బాగుంది, అయ్యయ్యో లంచ్ టైం దాటిపోయింది అని చెప్పి రెస్టారెంట్లు కూడా క్లోజ్ ఉంటాయని చెప్పి మనం కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నా సరే చక్కగా వచ్చేసండి కొండాపూర్ సిగ్నల్ దగ్గర, మనకి గూగుల్ ఆఫీస్ ఆపోజిట్లోనే ఉంటుంది, తారా కిచెన్ 5th ఫ్లోర్లో. రైట్, ఓకేనండి. నాకు చాలా ఆకలిగా ఉంది, మీరు ఎంత త్వరగా తెస్తే నేను అంత త్వరగా తినేసి ఈ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓకే ఫైన్. ఓకే, 15 minutes వెయిట్ చేద్దాం, మన ఫుడ్ వచ్చేస్తుంది. ఈ లోపు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ మనకి రాగానే ఒక బ్యూటిఫుల్ అంబియన్స్, కొంచెం మనకి రిలాక్సేషన్ ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత చూడాలి అంటే సీటింగ్ ఏరియా కూడా కొంచెం స్పెషల్గా అనిపించింది నాకు. ఇప్పుడు నేను కూర్చున్నదైతే జస్ట్ ఒక 10 members కూర్చోడానికి వీలుగా స్పెషల్గా రూమ్లా ఉంది. లేదు మేము జస్ట్ ఒక 4 members వచ్చాము, 2 ఫ్రెండ్సే వచ్చాము అలా అనుకున్నా కూడా సిట్టింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లేదు మేము ఒక గ్రూప్ పీపుల్ వచ్చాము, మాకు ఇలా సెపరేట్గా కావాలనుకున్నా కూడా వాళ్ళకి సెపరేట్గా ఇలా అరేంజ్ చేస్తారు. చాలా నీట్గా హైజీన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అంబియన్స్ అయితే 10కి 10 points ఇచ్చేయచ్చు, అంత అద్భుతంగా ఉంది. మెనూ చూడడం ఇదంతా పాత పద్ధతి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి తగ్గట్టుగా స్కానర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ స్కానర్ ఏంటంటే జస్ట్ మనం స్కాన్ చేస్తే చాలు ఏవేవి వెరైటీస్ వీళ్ళు అందిస్తున్నారు, ఎటువంటి స్పెషల్ డిషెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మనకి మొబైల్లో వచ్చేస్తాయి. టకటక మనకి ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసుకుని రాగానే మనకి ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు. వచ్చేసింది. ఏంటి ఇన్ని వెరైటీస్ నేను ఒక్కదాన్నే తినేస్తాను అనుకుంటున్నారా? అస్సలు అలా అనుకోకండి. ఏదో నేను కొంచెం కొంచెం టేస్ట్ చేస్తానంతే. మా టీం ఉన్నారు కదా, ఎప్పుడు నేను ఫుడ్ తినడం ఆపేస్తానా అని రెడీగా ఉన్నారు అక్కడ. సో ఫస్ట్ నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను, తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం. పాపం వాళ్ళు చాలా కష్టపడతారండి, వాళ్ళు కూడా తినాలి కదా, తిని కదా మనం పని చేయాలి. అదే అనమాట మా మోటో. రైట్, ఇక వెరైటీస్ ఇంకా లేట్ ఎందుకు. యాక్చువల్లీ నేను చెప్పింది ఓన్లీ పులావ్ వెరైటీసే, బట్ స్టార్టర్స్ ఇవి. స్టార్టర్స్ ఓకే, స్పెషల్ కుండ కోడి కబాబ్. కుండ కోడి కబాబ్. ఓ ప్లీజ్ సర్వ్ చేయండి. వేడి వేడిగా ఉంది కుండ కోడి కబాబ్. థ్యాంక్ యూ. ఇది ఏం వెరైటీ? పందెం కోడి కబాబ్. ఓ పందెం కోడి వేసేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇవి యాక్చువల్లీ నేను స్టార్టర్స్ చెప్పలేదు, పులావ్ ఫెస్టివల్ కదా, ఫస్ట్ అవి టేస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మనకి ఒక ఫార్మాట్ ఉంటుంది కదా, రాగానే కొంచెం సూప్ తాగి స్టార్టర్స్ తిని తర్వాత మెయిన్ కోర్స్లోకి వెళ్ళి డెజర్ట్తో ఫినిష్ చేస్తాం. సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ అద్భుతమైన స్టార్టర్స్ ఉన్నాయండి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, కబాబ్ ఫస్ట్ టేస్ట్ చేద్దాం. చాలా సాఫ్ట్ ఉంది చికెన్ అయితే. పాట్లో కుక్ చేశారు కదా, సో తెలుస్తుంది ఆ ఫ్లేవర్. కబాబ్ వెరైటీస్ నేను చాలా తిన్నాను, బట్ ఇది కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది నాకు. చికెన్ కూడా జ్యూసీగా ఉంది, సాఫ్ట్గా ఉంది. కొన్నిసార్లు మనకి ఏంటంటే హార్డ్ అనిపిస్తాయి కదా చికెన్ పీసెస్, అలా అంటే పాచ్లో కుక్ చేసినప్పుడు. కానీ ఇదైతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. బటర్ కూడా వేశారు. బటర్ వేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది కదా, అది కూడా తెలుస్తుంది. మసాలాస్ కూడా చాలా మైల్డ్గా ఉన్నాయండి. అంత అంటే మనకు కావాలంటే స్పైసీనెస్ ఇస్తారు, కొంచెం కారం అవి వేసి యాడ్ చేస్తారు, కానీ ఇవి ఇలా తింటేనే బాగుంటాయి. స్టార్టర్స్ ఆర్డర్ చేసినప్పుడు మీరు కొంచెం మైల్డ్ ఉండేలాగా చూసుకోండి, టేస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. మనకేంటంటే స్టార్టర్స్తో కాంబినేషన్లో చక్కగా ఆనియన్ సలాడ్ ఇచ్చారు, అలాగే గ్రీన్ చట్నీ, మింట్, అలాగే కొంచెం పెరుగు, కొద్దిగా మయోనీస్ యాడ్ చేస్తారు కదా. సో ఈ టేస్ట్ అన్న కూడా నాకు చాలా ఇష్టం. తందూరి ఎప్పుడైనా తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఇది టేస్ట్ చేస్తాను, బాగుంటుంది, అడిగి మరీ తీసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు పందెం కోడి ఫ్రై ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్లీ పందెం కోడి కొంచెం హార్డ్గా ఉంటుంది, ఎక్కువసేపు ఉడకబెట్టాలి. మనం ఎంత ఉడికించి తిన్నా కూడా కొంచెం తెలుస్తుంది మనకు కొంచెం అని అంటారు కదా, చాలా సాఫ్ట్ ఉందండి ఇదైతే. దీనికి వేసినటువంటి మసాలాలు కొంచెం పచ్చిమిర్చి,
కొత్తిమీర కలిపి పేస్ట్ లాగా చేసి జస్ట్ ఒక కోట్ లాగా ఇచ్చారు అంతే దీనికి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది. మీకు పీస్ ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు కూడా అంటే మసాలా లోపల దాకా వెళ్ళింది, అది మాత్రం అర్థమవుతుంది. ఇది లోపల దాకా మసాలా వెళ్ళింది. కలర్ కూడా చూసారా మీరు? ఇది ఎక్కువ కలర్స్ అవి వేసేసి బ్రైట్గా కనపడేలాగా, అంటే మన కళ్ళకి బాగా కనపడితేనే కదా కడుపు నిండుతుందని అంటారు. ఫస్ట్ కళ్ళు నిండిపోవాలి. అది ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో ఒరిజినల్గా, దాని లుక్, దాని టేస్ట్ అది అలాగే ఉంది మన తారా సౌత్ ఇండియన్ కిచెన్లో. ఎందుకంటే కలర్స్ అవి యాడ్ చేసి బాగా బ్రైట్గా కనపడేలా కాదు, ఒరిజినల్గా ఎలా ఉంటుందో చికెన్ అలాగే ఉందన్నమాట. స్టార్టర్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకా మెయిన్ కోర్స్లోకి వచ్చేసాము. ఫస్ట్ ఏది సర్వ్ చేస్తున్నారు? గద్వాల్ కోడి పులావ్. ఓకే, గద్వాల్ కోడి పులావ్ ఆమ్లెట్. ఎస్. అంటే ఏంటి స్పెషల్ గద్వాల్? ఆమ్లెట్ తో సర్వ్ చేస్తాం అండి డిఫరెంట్ టైప్లో. అండ్ బోన్లెస్ చికెన్ వస్తుంటుంది మన దీంట్లో. ఓకే, కొంచెం స్పైసీ ఉంటుంది. స్పైసీ, అదే గద్వాల్ స్పెషల్ అన్నమాట. రైట్, ఓకే, టేస్ట్ చేద్దాం. గద్వాల్ కోడి పులావ్ ఆమ్లెట్ తో పాటు ఇచ్చారు. ఈ మధ్య చూస్తున్నాం కదా, ఇప్పుడు బిర్యానీ అని అనగానే మనకి బాయిల్డ్ ఎగ్ ఇస్తారు, అది కామన్ అది. బట్ ఇప్పుడు ఆమ్లెట్ తో సర్వ్ చేయడం, పైన ఆమ్లెట్ తో ఇట్లా కవర్ చేసి ఒక పాట్ లో బిర్యానీ తినడం, ఇవన్నీ మనం చూసాం. బట్ ఇక్కడ పులావ్ తో పాటు ఆమ్లెట్ ఇచ్చారండి. సో గద్వాల్ ఊరు స్పెషల్ అంట ఇది. ప్రత్యేకించి కొంచెం స్పైసీగా ఉంటది అని అన్నారు. బోన్లెస్ చికెన్ ఇందులో మనకి ఇస్తారనమాట. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చూస్తే తెలుస్తుంది స్పైసీ అని. కొంచెం రెడ్ గా రైస్ కనపడుతుంది మనకి. చూద్దాం టేస్ట్. కొంచెం స్పైసీ ఉంది. పులావ్ కదా మనకి, వెల్లుల్లి కొంచెం పీసెస్ లా వేశారు, ఆ ఘాటు ఉంది. కారం ఒకటి యాడ్ చేశారు అండ్ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి మనకి ఇందులో. సో కొంచెం ఆ ఘాటు తెలుస్తుంది. బాగా స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు గద్వాల్ కోడి పులావ్ని ప్రిఫర్ చేయొచ్చండి, అదైతే చెప్తాను. అండ్ ఇందులో చికెన్ పీసెస్ ఎలా ఉన్నాయంటే మనకి బోన్లెస్ ఇస్తున్నారు. బాగుంది, అంటే కొంచెం డిఫరెంట్ అనిపిస్తోంది నాకు. ఎండుమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా పట్టిస్తే పీసెస్గా ఎలా ఉంటుంది అటువంటి టేస్ట్ వచ్చింది. మొత్తం రైస్లో కూడా అవి యాడ్ చేశారు కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. తినగానే మనకి ఫస్ట్ తెలిసిపోయే టేస్ట్ అనమాట అది. ఆమ్లెట్తో పాటు తినాలంటే అసలు టేస్ట్ తెలుస్తుంది. ఇక మనకి ఎందుకు, అద్భుతమైన మన చెయ్యి ఉండగా. ఎస్, ఎంటర్ ది డ్రాగన్. కొంచెం ఇలా ఒక ఆమ్లెట్ పీస్ తీసుకుని, ఒక చికెన్ ముక్క ఇలా తీసుకుని, కొంచెం రైస్ ఇలా తీసుకుని, అదే నా పులావ్ ఇప్పుడు తింటా చూడండి నేను. నిజంగా వాళ్ళ వెరైటీగా ఉంది ఆమ్లెట్తో పాటు తింటుంటే. బుజ్జి చికెన్ పీసులు బోన్లెస్ ఇస్తారనమాట ఇందులో మనకి. మసాలా అంతా ఆ చికెన్ పీసెస్ పట్టిందండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. పులావ్కి బిర్యానీకి అదే కదా, దమ్ ఉండదు. జస్ట్ ఒక రైస్ లాగా ఫస్ట్ బగారా రైస్లో ప్రిపేర్ చేసి దానిలో కొంచెం ఆ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయి అవి కలిపితే వస్తుంది టేస్ట్. అదిరిపోయింది. ఓ పచ్చిమిర్చి సూపర్. ఈ వెరైటీ అయితే నేను 5కి 4.8 అని చెప్తాను, అంత బాగుంది. ఇది తింటూనే నా కడుపు నింపేసుకుంటే ఎలా, ఇంకా 2 వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా టేస్ట్ చేయాలి కదా. సో ప్లీజ్ నెక్స్ట్ వెరైటీ. యా, ఓకే, పన్నీర్ టిక్కా పులావ్. పన్నీర్ టిక్కా పులావ్. ఓకే, వెజ్. ఇప్పుడు నాన్ వెజ్ తిన్నాం కదా, ఒక వెజ్ వెరైటీ కూడా టేస్ట్ చేద్దాం. పన్నీర్ టిక్కా పులావ్. ఫస్ట్ మనం తందూరులో పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ సౌత్ ఇండియన్ బేస్ లో మనం ప్యాన్ ఫ్రై కొట్టేసి సౌత్ కొట్టేసి ఓకే ఓకే, కొంచెం ఆ సౌత్ ఇండియన్ టచ్ ఇస్తారు అన్నమాట. రైట్, చూద్దాం మరి. 2 డిపార్ట్మెంట్స్, సౌత్ ఇండియా వస్తున్నది, సౌత్ ఇండియన్, 2 కలిసిపోతుంది. అవునా, ఓకే ఓకే, 2 కలిసిన వెరైటీస్. సో టిక్కా, పన్నీర్ టిక్కా కామన్ గా అయితే నేను తిన్నాను, బట్ ఇలా పులావ్ తో పాటుగా నేను టేస్ట్ చేయలేదు. చూద్దాం. ఓకే,
రైతా అండ్ గ్రేవీ మ్యామ్, గ్రేవీ, మిర్చి కసాలా. మిర్చి కసాలాని అలాగే రైతా నాకు ఇస్తారు. సో పులావ్తో పాటు చాలా ఇంకొక కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఏమైనా కావాలనుకున్నప్పుడు ఇవి మనం వేసుకోవచ్చు అనమాట. సో పనీర్ టిక్కా పులావ్ ఎలా ఉందో టేస్ట్ చూస్తాను ఇప్పుడు. పనీర్ అంటే మాకు ప్రాణం, పనీర్ కోసం మేము ఏమైనా చేస్తాం అన్నట్టు ఉంటుంది. సో సాఫ్ట్ మసాలా అదే మెయిన్ అనిపిస్తుంది ఇందులో నాకు. అబ్బా ఎంత కమ్మగా ఉందో. పనీర్ టిక్కాకి ఫస్ట్ కొంత మసాలాలు అవి దట్టించి బాగా వాటిని కాలుస్తారు కదా, సో అదే మెయిన్. ఆ ఫ్లేవర్ అంతా మొత్తం ఈ పులావ్కి వచ్చింది. తినగానే ఒక ముద్దులా పెట్టుకోగానే ఫస్ట్ అదే తెలుస్తుంది. సాఫ్ట్గా పనీర్ ముక్కలు తింటూ ఉంటే కరిగిపోతున్నాయి నోట్లో. అద్భుతంగా ఉంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. పనీర్ అండి ఎంత సాఫ్ట్ ఉందో తెలుసా. కామన్గా కొన్ని చోట్ల చూస్తాం కదా రబ్బర్ ముక్కల్లా సాగుతూ ఉంటుంది, అంటే అది మేకింగ్లో ఉంటుంది. బట్ ఇక్కడైతే చాలా సో ఫ్రెష్ పనీర్ ఇగో చూసారా, ఇలా అంటే ఇలా విడిపోతుంది విడివిడిగా, అంటే అంత ఫ్రెష్గా ఉందని అర్థం. ఇంకొక వెరైటీ కూడా ఉందన్నారు, అది ఇప్పటి వరకు నేను టేస్ట్ చేయనటువంటి వెరైటీ అట. సో ఫస్ట్ నాకు మెనూలో చూడగానే అది కొంచెం స్పెషల్గా అనిపించింది. నెక్స్ట్ అదైతే నాన్ వెజ్జే. ఇప్పుడు వెజ్ తిన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి నాన్ వెజ్ ట్రై చేద్దాం. అది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు సర్వ్ చేస్తున్నాం పప్పుచారు మటన్ పులావ్. పప్పుచారు మటన్ పులావ్, ఎస్ ఫస్ట్ టైం వింటున్నాను నేను ఇది. మాంసం పప్పుచారు పులావ్ కదా ఇది. మాంసం అంటే మటన్ తీసుకో. వావ్ ఎంత కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉంది నా ప్లేట్ కదా. దీంతో పాటుగా కాంబినేషన్ తెలుసు కదా, గ్రేవీ అండ్ రైతా. పనీర్ తిన్న ఆనందంలో ఉన్నాను నేను ఇప్పుడు మళ్ళీ నాన్ వెజ్. ఫస్ట్ టైం అండి పప్పుచారు మాంసం పులావ్ అంట ఇది. సో మాంసం అంటే మనకి ఇక్కడ మటన్ ఇచ్చారు. ఫస్ట్ మటన్ పీసెస్ చూద్దాం. ఓ ఎంత సాఫ్ట్ ఉన్నాయో చూడండి. పప్పుచారు అనగానే స్మెల్ బాగా తెలుస్తుంది. చాలా సాఫ్ట్గా ఉడికింది మటన్ అయితే. పప్పుచారుని కొంచెం ఇలా రైస్లో ఇలా ఇలా మిక్స్ చేసుకుని పట్టుకుని, ఆహా నాకైతే చాలా చాలా నచ్చింది. ఇలాంటి డిఫరెంట్ టేస్ట్లు కావాలనుకుంటున్నారా, టేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, అయితే వచ్చేయండి మరి తారా సౌత్ ఇండియన్ కిచెన్కి. నెక్స్ట్ వెరైటీస్ ఇంకా ఏం తినొచ్చు? ఎస్ డిజర్ట్స్. అవి లేకపోతే ఎలా, కడుపు నిండినట్టే ఉండదు. రైట్, డిజర్ట్స్ లో ఏంటి స్పెషల్? స్పెషల్ ఆప్రికా డిలైట్, మ్యాంగో డిలైట్, మట్కా జున్ను. మట్కా జున్ను, ఓకే. కుండలో జున్ను వస్తుంది. ఫ్రైడ్ ఐస్ క్రీమ్. ఫ్రైడ్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ ని ఫ్రై చేస్తారా? అవును మ్యామ్, ఐస్ క్రీమ్ ని విత్ కవర్ విత్ బ్రెడ్ గ్రామ్స్ అండ్ ఫ్రై. ఓకే, అయితే కొంచెం నాకైతే టేస్ట్ చేయాలండి. నాకు ఇష్టమైంది మట్కా జున్ను అలాగే ఫ్రైడ్ ఐస్ క్రీమ్. ప్లీజ్ తీసుకొస్తారా? తీసుకొస్తాను. ఎస్. ఎంత టైం తీసుకుంటారు వాటికి? 5 minutes. ఏదైనా అంతే, విత్ 5 minutes. వెయిటింగ్ అయితే ఎక్కువ లేదు. ఇదైతే నేను చెప్పొచ్చు అంటే ఒక 15 minutes లోనే ఫస్ట్ మనకి స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు కూడా ఒక 5 minutes లో మనకి డిజర్ట్స్ వచ్చేస్తాయి. ఇక అవి కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పి ఫుల్ఫిల్ చేసేస్తాను ఇవాళ ప్రోగ్రామ్ డే. రైట్ అండి. ఓకే, మెయిన్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అద్భుతంగా ఉంది. ఫ్రైడ్ ఐస్ క్రీమ్. హో, ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంటే ఇదేనా? విన్నాను చాలా సార్లు, బట్ ఇప్పుడు టేస్ట్ చేస్తాను. నెక్స్ట్ అండి మట్కా జున్ను. మై ఫేవరెట్ జున్ను వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క నా డౌట్ ఫస్ట్ ప్రశాంత్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేస్తారు? మన వెనిలా ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ రౌండ్ చేసేసి బ్రెడ్ గ్రామ్స్ తోని టాపింగ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం. ఓకే, డీప్ ఫ్రీజర్. 24 hours తర్వాత అది మొత్తం గడ్డలాగా అయిపోతుంది కదా, దాన్ని మనం ఆయిల్ లో ఫ్రై చేస్తాం. ఓకే, బెడ్ క్రమ్స్ తో ఇదంతా ఫిల్ చేశారా? మళ్ళీ ఫ్రీజర్ లో పెట్టి గట్టిగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తీసి అప్పుడు ఫ్రై చేస్తారు. పైన ఒకటే ఉంటది, లోపల వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్ ఉంటది. ఓకే ఓకే, సో అదనమాట దీని సీక్రెట్. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంటే ఎలా ఫ్రై చేస్తారా? ఇదేమో చల్లగా ఉంటది కదా, కరిగిపోతుంది కదా, అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనుకున్నాను. ఇట్ ఈస్ పాసిబుల్ ఇలా చేస్తే. ఎస్, ఓకే, ఇంకా టేస్ట్ చేసేద్దాం ఫ్రైడ్ ఐస్ క్రీమ్. నాకు దీన్ని ఇలా చూస్తూ ఉంటే తినబుద్ధి వేయట్లేదు, అసలు అలా చూడాలనిపిస్తుంది, కానీ కరిగిపోతుంది, తినేయాలి కదా. రౌండ్గా ఉంది. టాపింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు, డ్రై ఫ్రూట్స్ తోటి స్ప్రింకిల్ చేశారు అలా.
తిందామా, ఇంకా టేస్ట్ చేసేద్దామా? వావ్, ఆ వ్యాఫెల్ ఉంటుంది కదా, అది నార్మల్గా అవి మాత్రమే క్రంచీగా, డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి మాత్రమే తిన్నాను. బట్ ఇలా బ్రెడ్ తోటి ఇంత క్రంచీగా ఐస్ క్రీమ్ తినొచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. చాలా బాగుంది. లోపల వెనిల్లా అండి. అండ్ అలాగే ఈ బ్రెడ్ క్రమ్స్ ఏంటంటే మనకి కొంచెం ఫ్రై అవ్వగానే క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయి కదా, ఆ సౌండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను తినేటప్పుడు. అండ్ చాక్లెట్ సిరప్ వేశారు, అండ్ అలాగే కొంచెం పిస్తా అండ్ బాదం స్ప్రింకిల్ చేశారు. అలా మీకు కనిపించడానికి ఇలా చేస్తున్నాను నేను. చాలా బాగుంది. సో అదన్నమాట నా ఫుడ్ స్టోరీ. తారా సౌత్ ఇండియన్ కిచెన్లో అద్భుతమైన వెరైటీస్ మీరు టేస్ట్ చేయొచ్చండి. మంచి ప్రామాణికమైన ఫుడ్ ఇక్కడ మనకి దొరుకుతుంది. ప్రత్యేకించి వీళ్ళు వాడేటువంటి మసాలాలు కావచ్చు, అలాగే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఎంత ఫ్రెష్గా వీళ్ళు ప్రిపేర్ చేస్తారో మీరు ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేస్తేనే అర్థమైపోతుంది. ఇంకా జున్ను కూడా టేస్ట్ చేద్దాం. మై ఆల్ టైమ్ ఫేవరెట్. మంచి కుండలో ఫ్రెష్గా జున్ను. పౌడర్ ఇది ఫ్రెష్ జున్నే. ఓకే, సో అది టేస్ట్ చూడగానే మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ టేస్ట్ చేసి చూద్దాం. సో ఫ్రెష్. ఇందులో అసలు ఏం మహత్యమో కానండి, ఎలా ఇది ఆ ప్రిపరేషన్ చేశారో అప్పటి నుంచి మన తాతల నుంచి వస్తుంది కదా, అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ ప్రిపేర్ చేసేదే కదా. ఆ మిరియాలు వేస్తారు, కొంచెం యాలుక్కాయ, ఆ బెల్లము, జున్నుపాలు, ఇంతే. ఎంతకని ఏం ఉండవు ఇందులో ఇంగ్రీడియంట్స్, కానీ అమృతంలా ఉంటుంది. అమృతం అంటే మేబీ ఇదేనేమో అనిపించేలాగా చాలా బాగుంది. 2-3 పాట్స్ ఇలా తినేయచ్చు బుజ్జి కుండలు. సో సాఫ్ట్. ఎస్, ఓకే ప్రశాంత్, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంకా మొత్తానికి ఫినిష్ చేయగలిగాను సక్సెస్ఫుల్గా డిజర్ట్స్ తోటి. బిల్ తీసుకొస్తారా? ఇంకోటి మీరు మర్చిపోయారు, అక్కడ మోస్ట్ ఫేవరెట్ డ్రింక్ ఉన్నది. డ్రింక్స్ అవునా, మాక్టైల్స్ ఉన్నాయి. ఓకే, ఏంటి స్పెషల్? పీచ్ బ్రీజర్. బ్రీజరా? వద్దండి, నేను అలా. అది బ్రీజర్ అంటే బ్రీజర్ కాదు, మనం ఆరెంజ్ జ్యూస్. నేమ్ అలా పెట్టారా? నేమ్ అలా పెట్టారు. ఏంటి నేమ్ ఏంటి? పీచ్ బ్రీజర్. పీచ్ బ్రీజర్. ఓకే, తీసుకొస్తారా మరి? టేస్ట్ చేస్తాను. ఓకే, షూర్. ఎస్. వావ్, ఎంత కలర్ఫుల్ గా ఉందో. పీచ్ బ్రీజర్ ఏంటండి, ఇది ఆల్కహాల్ ఏవే కాదు, నేమ్ అలా పెట్టారట. ఇంకా ఆలస్యం ఎందుకు, కానీ కలర్ అయితే చాలా బాగుంది తెలుసా. రెడ్, మనకి ఆరెంజ్ అన్నారు. ఎస్, చాలా చాలా చల్లగా. రియల్ ఆరెంజ్ టేస్ట్ ఉంటుంది చూసారా, అంటే ఫ్లేవర్స్ ఏవో కలిపినట్టుగా కాకుండా అచ్చమైన ఫ్రూట్, మనకి షుగర్ ఏవి యాడ్ చేయకుండా ఉంటే ఎలా మంచి టేస్ట్ తెలుస్తుంది చూసారా, అది తెలుస్తుంది. ఇంకా ఏమేమి ఉన్నాయి? పీచ్ సిరప్. పీచ్ సిరప్ యాడ్ చేశారు ఆరెంజ్ లో కదా. పీచ్ సిరప్ అండ్ ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ పల్ప్ ఇక్కడ పైన ఎలా మనకు తెలుస్తుంది, అవి కూడా మనం టేస్ట్ చేయొచ్చు. భలే ఉంది, వెరీ నైస్, చాలా బాగుంది ప్రశాంత్. నేను ఇది ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఒక 2-3 minutesలో ఫినిష్ అయిపోద్ది. థ్యాంక్ యూ, బాగుంది చాలా. మొత్తానికి అద్దరిపోయిందండి. ఓకే, ఇంకా బిల్ ప్లీజ్. బిల్ పే చేసి కూడా చాలా భలే వెరైటీగా పెట్టారే, బాగుందండి, నైస్. పర్లేదు, అంటే నేను తిన్నదానికి వర్త్ అనిపించింది. మనం టేస్ట్ చేసిన ఫుడ్ అంటే అంత మంచి టేస్ట్, చాలా బాగుంది. ఎంత చక్కగా ప్రిపేర్ చేశారో కదా. ఫుడ్ ఏదైనా సరే మనం హైజీన్ కానీ వాళ్ళు వండే విధానానికే పే చేయొచ్చు. ఎస్, రైట్. ఫోన్పే, గూగుల్ పే, కార్డ్ స్వైపింగ్, ఏది ఆప్షన్? ఫోన్పే, గూగుల్ పే అండ్ ఆన్లైన్ పేమెంట్ కన్ఫర్మ్. స్విగ్గీ డైనోట్, జొమాటో పే, ఈజీ డైనర్. ఓకే ఓకే, వాటి ద్వారా కూడా పే చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏమైనా ఆఫర్స్ ఉంటాయా వాటికి? ప్రీ బుకింగ్ చేసుకుంటే 20% ఆఫ్ ఉన్నది. ఓకే, దట్స్ ఫైన్. రైట్, నేను కార్డ్ ఇస్తానండి, స్వైప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ నైస్ ఫుడ్. అండ్ అలాగే మీ ఆతిథ్యం కూడా చాలా బాగుంది. బాగా చాలా చక్కగా సర్వ్ చేశారు మీరు. ప్రతి ఒక్కటి చెప్పి ఆ వెరైటీస్ ఇవి తీసుకోండి, ఇలా ఇలా ఇవి బాగుంటాయి, ఇవి టేస్ట్ చేయండి అని. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. థ్యాంక్ యూ.
మొత్తం మీద ఇది నా ఫుడ్ స్టోరీ. తారా సౌత్ ఇండియన్ కిచెన్. బాగా ఆకలిగా అనిపించిందండి, ఈ వేలోనే వెళ్తున్నాను కొండాపూర్ సైడ్. సో ఒకసారి నా ఫ్రెండ్కి కాల్ కొట్టగానే ఫస్ట్ తను చెప్పిన పేరు తారా అని రీసెంట్గా లాంచ్ చేశారు. చాలా బాగుంది, వాళ్ళు ఫ్రెష్ ఫుడ్ని సర్వ్ చేస్తూ ఉన్నారు. ప్లస్ ఆ టేస్ట్ అనేది నీకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది వేరే రెస్టారెంట్స్లో అని అంది. అలా చెప్పడం ఆలస్యం, మనం వాలిపోతాం కదా, మా టీమ్ తోటి నేను వచ్చేస్తాను కదా. సో అదే పని చేశాను. పులావ్ ఫెస్టివల్ నడుస్తుందని కూడా అన్నారు. సో అక్కడ నాకు చూడగానే అర్థమైంది పులావ్ ఫెస్టివల్ అంటే 1-2 వెరైటీ టేస్ట్ చేశాను కానీ ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది. 40కి పైగా వెరైటీస్ అండి, వెజ్ అండ్ నాన్ వెజ్లో మనం చూడొచ్చు. సో వెజ్ లవర్స్ అయినా నాన్ వెజ్ లవర్స్ అయినా హ్యాపీగా వచ్చి టేస్ట్ చేయొచ్చు. కంప్లీట్ అడ్రస్ అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. బాగా ఆకలిగా ఉన్నవాళ్ళు, కమ్మగా ఏదైనా తినాలనుకున్న వాళ్ళు వచ్చేసండి తారా సౌత్ ఇండియన్ కిచెన్కి.